నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటింది. మన గత కొద్ది రోజులుగా కూటమిలో పెద్దలు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అని, అలాగే కొణిదెల నాగబాబు గారు క్యాబినెట్లో మంత్రి అని, ఇలా రకరకాలుగా మీడియాలో హాట్ కామెంట్స్ వస్తున్నాయి. మరి కొణిదెల నాగబాబు గారు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి కావడం అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి వారి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే, గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్కి మరో ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉండబోతున్నారు. నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అని రకరకాల వాదనలు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీలో చాలామంది జిల్లాల వారీగా నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మాజీ ఎమ్మెల్యేలు చాలామంది బాహాటంగానే మీడియా ముందుకొచ్చి తమ వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే స్థాయిలో సహజంగా టీడీపీలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాలా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. రాజకీయాల్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనే తెలిసిన అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఎవరికైనా ఒక కీలకమైన పదవి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చర్చకి దారితీసేలా కొన్ని ఫీలర్స్ బయటికి టీడీపీ నుండి ప్రముఖుల నుండి వస్తుంటాయి. ఆ వ్యక్తికి పలానా పదవి ఇవ్వాలి, ఆ వ్యక్తికి లేకపోతే పలానా పదవిలో నియమించాలి అని రకరకాల ఫీలర్స్ వచ్చిన తర్వాత ఏపీ ప్రజా నాడి, వారి అభిప్రాయం, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఏంటి అనేది వాటిని చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేసి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. డైరెక్ట్గా ఎవరికైనా కుటుంబ సభ్యులకి ఎవరికైనా కీలక పోస్ట్ ఇవ్వాలంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ, ఒక ఫీలర్స్ వదిలి జనాల్లో ఒక చర్చకి దారితీసేలా ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఏ జిల్లాలో ఎలాంటి స్పందన వస్తుందో చూసుకుని స్పందనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలా, పోస్ట్ పోన్ చేయాలా అనేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చాలా వ్యూహాత్మకంగా ఎప్పుడు కూడా రాజకీయాలని కొన్ని ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా మరి గత కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యం తెలుగుదేశం పార్టీలో చాలామంది కూడా బయటకు వచ్చి పోటాపోటీగా ఇదే ఆసరాగా చేసుకుని ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉండాలని చెప్పి ఎవరికి వాళ్ళే తమ ప్రాబల్యాన్ని పెంచుకునేలా, లోకేష్ గారు కనుసనల్లో పడేలా కూడా రకరకాల ప్రయత్నాలు నిన్నటి వరకు చేశారు. మరి తాజాగా దావోస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీలో జరుగుతున్న నారా లోకేష్ గారు చుట్టూ తిరుగుతున్న ఉప ముఖ్యమంత్రి పదవి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారా, లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా దానికంటే మరి ఏపీలో చక్కెర్లు కొడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి విషయంలో ఏపీలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి, ఆ ప్రస్తావన ఎవరు ఇంకా లేవనెత్తకండి, దీని గురించి చాలా సీరియస్గా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది, ఎవరు కూడా దీని గురించి ఆలోచన మీరు బయట అనవసరంగా వ్యాఖ్యలు చేయవద్దు, టీడీపీ అధిష్టానం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటుంది అనేది ఒక కీలక ప్రకటన మార్నింగ్ నుండి దావోస్ నుండి మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని నియమిస్తారా, అసలు నియమించడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి కోసమే ఈ ఫీలర్స్ అన్ని బయటకు వచ్చాయా, అసలు నిజంగానే నియమిస్తారంటే ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు కూడా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు పక్కా అని కూడా తెలుగుదేశం మీడియా సంస్థలు గత కొద్ది రోజులుగా చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉండాలనేది ఒక ఆలోచన, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సోదరులు కొణిదెల నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు. మరి ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యి కొణిదెల నాగబాబు గారు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కావడానికి కూడా చక్రం తిప్పుతున్నారు. కేంద్ర అధిష్టాన నాయకత్వం
చాప కింద నీరులాగా కొత్త వ్యవహారాన్ని నడుపుతున్నారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఉప ముఖ్యమంత్రిగా కాకుండా కేంద్ర మంత్రిగా ఒక కీలకమైన పదవి దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రిగా కీలకమైన స్థానంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించారు బీజేపీ అధినాయకత్వం. ఇటీవల బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు విజయవాడ వచ్చినప్పుడు ఈ అంశాలు కూడా కొన్ని చర్చకు వచ్చేట్టు కూడా తెలుస్తుంది. మరి దాని మీద ఒక కీలక నిర్ణయం అంతిమంగా తీసుకోవాల్సింది. కానీ ప్రస్తుతం చర్చ అయితే కేంద్రంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారని కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి సాధ్యపడుతుందా లేదా, కేంద్ర మంత్రి అవుతారా లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారా, లేకపోతే మరో ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు కూడా కొనసాగడానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు రాష్ట్రంలో కొనసాగే అవకాశం ఉందా? ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదనేది ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉంది. మరి ఏదేమైనా సీఎం గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత అన్నిటికీ ఒక పరిష్కారం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,